సీమ జిల్లా కొత్తపేటలో ప్రభల ఊరేగింపు వైభవంగా సాగుతోంది. కొత్తపేట ప్రభుత్వ కళాశాల వరకు ప్రభల ఊరేగింపు కొనసాగుతోంది. 20 ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. సంక్రాంతి సంబరాల్లో కొత్తపేటలో సంక్రాంతి రోజున జరిగే ప్రభల తీర్థం, ఇక్కడ ప్రభల ఊరేగింపు ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. కేవలం సంక్రాంతి రోజున మాత్రమే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్తపేటలో మాత్రమే ప్రభల ఊరేగింపు ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ కొత్తపేటలో ఉన్నాము. కొత్త రామాలయం కళానగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. కళానగర్ ఇక్కడ కమిటీ వాళ్ళు ప్రభలను అత్యంత వైభవంగా తీర్చిదిద్దిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం సంక్రాంతి రోజున కొత్తపేటకు సంబంధించి 20 ప్రభలు ఉంటాయి. అంటే పాత రామాలయము, కొత్త రామాలయం నుంచి 20 ప్రభలు బోడిపాలెం వంతు నుంచి ఊరేగింపుగా తీసుకొని ఇక్కడ కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర ప్రభలను ఉంచుతారు. ఈ ప్రభలను తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ కళానగర్కు సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. ఈ ప్రభల తీర్థం యొక్క గొప్పతనం ఏంటనేది మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ప్రస్తుతం సంక్రాంతి రోజున మాత్రమే మీ కొత్తపేటలో ప్రభల తీర్థం ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. ఏంటి మీ ఈ సంవత్సరం మీ కళానగర్కి సంబంధించి ప్రభల్లో ప్రత్యేకత ఏంటి? ఈ కళానగర్ కొత్తపేటలో పాత రామాలయం, కొత్త రామాలయం 2 వీధులు ఉన్నాయండి. 2 వీధుల ప్రభల్లోనూ పాత రామాలయానికి 10 ప్రభలు ఉంటాయి, కొత్త రామాలయానికి 10 ప్రభలు ఉంటాయి. దాంట్లో మా కళానగర్ ప్రభ ఒక పార్టు. దీనికి మా ఇప్పటి నుంచి ఊరేగింపుగా ఇక్కడి నుంచి బోడిపాలెం దగ్గర నుంచి కాలేజీ గ్రౌండ్ వరకు ఊరేగింపుగా వెళ్తాయండి 20 ప్రభలు కూడాను. మంచి బేండమేళాలు, డోలు, సన్నాయి వీటితో అన్నిటితో, డీజేలు అన్నిటితో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున ప్రభలు అనేవి కొత్తపేటలో చాలా సాంప్రదాయంగా 400 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది కాస్త ఇంచుమించులో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటారండి. చాలా వైభవంగా జరుగుతుంది. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రభల్లో పాల్గొనడం చాలా జోష్గాను సరదాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒక సాంప్రదాయ పద్ధతిగా ఆడ మగ పిల్ల పెద్దలందరితో కూడా కలిసిపిలిచి ఈ ఉత్సవం జరుపుకుంటాం. ఎలా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం ప్రభలం? సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. ప్రభలు అంటే కూడా ఇక్కడ యాక్చువల్లీ సంక్రాంతికి ఇలా కలవటం అనేది పిల్లలందరికీ కానీ పెద్దలందరికీ కానీ చాలా చాలా ఒక విశేషమైన ఇది. వీళ్ళందరూ ఎక్కడ ఎన్ని ఉన్నత విద్యలు చదువుకుంటున్నా కానీ సంక్రాంతి అనేసరికి మేము ఇక్కడికి వెళ్ళిపోవాలి అని అయితే పిల్లలకు కూడా ఇది ఉంటుందండి. అంటే చాలా వచ్చేసినాయి యాక్చువల్లీ. బయట వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ సంక్రాంతి అంటే ఊరికి వెళ్ళాలి, ఊర్లో అందరూ మన రిలేషన్స్తో ఎంజాయ్ చేయాలి, సరదాగా గడపాలి అన్నది మాత్రం ఖచ్చితంగా. ప్రభలు అసలు అదిరిపోయినాయి అండి, చాలా బాగా చేశారు. ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఇది ఇంకా ఇంకా మెరుగుపరుస్తున్నారే కానీ ఇది ఇంకా ఇప్పటికీ ఇదండి. హైదరాబాద్ నుంచి అండి 20 years నుంచి వస్తున్నాము. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది 20th year. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి సంబరాలు చాలా బాగున్నాయండి. నేను సింగపూర్ నుంచి వచ్చానండి. నేను ప్రతి సంవత్సరం ఈ మిస్ అవ్వకుండా మా సార్ వాళ్ళ ఫ్యామిలీతో గడపడం కోసం ఎంత దూరంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తాము. ఎలా ఉంది ఈ సంవత్సరం ప్రభల ఊరేగింపు? బ్రహ్మాండంగా ఉందండి, మామూలుగా లేదు. మనం ఇప్పటివరకు కూడా ఇక్కడ మాట్లాడడం మొత్తాన్ని చూస్తే కనుక ఈరోజు కొత్తపేటలో ప్రభల తీర్థ ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. సింగపూర్ నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రభల ఊరేగింపును తిలకించేందుకు వచ్చారు. ప్రస్తుతం అయితే కనుక బోడిపాలెం వంతు నుంచి పాత రామాలయం, కొత్త రామాలయం నుంచి కూడా 20 ప్రభలు ఊరేగించుకుంటూ కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తీసుకొస్తారు. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా 20 ప్రభలను అక్కడ తిలకించే ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు రాత్రికి భారీ బాణసంచా ఏర్పాటు చేస్తారు. ఇది సంక్రాంతి రోజున ఒక కొత్తపేటలో మాత్రమే అరుదుగా జరిగే ప్రభల ఊరేగింపుకు సంబంధించిన పరిస్థితి.